ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ నేతల తీరు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుతొట్టి మండలం చేప్యాలలో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. నెల రోజులుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో చేప్యాలకు వెళ్లిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నదాతల సమస్యను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ వైఫల్యం వల్లే యూరియా దొరకటం లేదని మండిపడ్డారు. దీంతో అధికార పార్టీ నేతలకు కోపం వచ్చింది. సమస్యను పరిష్కరించాలన్న సోయి మరిచి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. యూరియా సమస్యను ఎలా పరిష్కరిస్తారో చెప్పకుండా ఈ ఎదురుదాడి ఏంటని అన్నదాతలు మండిపడ్డారు. యూరియా ఎప్పుడిస్తారో చెప్పే ధైర్యం లేక చేప్యాలలో కాంగ్రెస్ నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. ప్రభుత్వం మాది, ఇష్టం వచ్చినప్పుడు యూరియా ఇస్తామంటూ బలుపు మాటలు మాట్లాడారు. దీంతో అక్కడున్న రైతులు కాంగ్రెస్ నేతల వితండవాదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్న కాంగ్రెస్ కు కాలం చెల్లిందని మండిపడ్డారు. హస్తం పార్టీకి స్థానిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదని రైతులు హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల ఓవర్ యాక్షన్ పై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల ఓట్లతో గతెనెక్కి ఇప్పుడు వారిని విస్మరించటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. హస్తం నేతల తీరు ఏరు దాటాక తెప్పను తిరగేసినట్లుగా ఉందని దుయ్యబట్టారు. యూరియా ఇవ్వకుండా రైతులను వేధిస్తున్న కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే సమాధానం చెప్పటానికి అన్ని వర్గాల జనం సిద్ధంగా ఉన్నారని కొత్త ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నుంచి మాట్లాడుతున్నారంటే గమనించాలి. ఎన్నికల నుంచి మాట్లాడేది కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు కూడా మరి మా ఇష్టం, మేము రైతులకు ఇయ్యాము, ఏం చేసుకుంటారో చేసుకోవాలని కనబడుతుంది. మీరు కూడా కెమెరాలు పెట్టాలి. ఎంత దారుణంగా మాట్లాడుతుండ్రో. మా ప్రభుత్వంలో మేము ఏమన్నా చేసుకుంటాం, ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఆడ పోయి మాట్లాడుకోరు, అదేందా గిడ మాట్లాడుకుంటాం అనే కాడికి వచ్చిందంటే ప్రభుత్వం ఎక్కడ ఉందో ఒకసారి ఆలోచించాలి.